హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 నిన్న జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ కాకుండా ఎండ్ నుంచి మాట్లాడుకుందాం నిన్న జరిగిన షోలో. సో మొత్తానికి అయితే చీఫ్గా అయిన సంజయ్ గారే వచ్చారు. డిఫరెంట్ ఆఫ్ కుకింగ్ అయితే చేశారు. సో హౌస్మెంట్స్ అందరికీ రుచికరమైన వంటలు చేసి పెట్టి అందరి కడుపు నిండా హ్యాపీనెస్ చేసి వెళ్ళిపోయారు. సో అతను చేసిన వంటలు కాకుండా అతని పర్ఫార్మెన్స్ కూడా హైలైట్గా ఉన్నాయి. ఫన్నీగా ఎంటర్టైన్మెంట్, మంచి డ్యాన్స్, మంచి కామెడీగా, మంచి జోక్స్ వేస్తూ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ బిగ్ బాస్ సీజన్ 8 జరిగిన ఎపిసోడ్లో హైలైట్గా ఎంటర్టైన్మెంట్గా సంజయ్ గారు నిలిచారు. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. సో మన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ మనం ఫస్ట్ అయితే అప్పీ గోల్డ్ అయితే నిన్న జరిగిన షోలో పేరు నాకు వచ్చింది. ఈరోజు సెకండ్ ఛాన్స్ వరకు ఇచ్చారు. సెకండ్ ఛాన్స్ టాస్క్ పర్ఫామ్ బట్టి ఎవరు బాగా ఆడుతారో వాళ్ళకైతే పబ్లిక్కి అప్పీల్ చేసుకునే విధానం అయితే నబిల్కి అయితే వచ్చింది. దానికోసం తన పోరాడాడు, తను కష్టపడి ఫైట్ చేసిన. ఫస్ట్ రౌండ్ గెలిచినా కూడా సరే వేర్ ఆఫ్లో థర్డ్ సరి చుట్టలే కాకుండా తనని డిస్క్వాలిఫై చేసి సో పేర్నాకి ఇచ్చారు. పేర్నా నబిల్ ఇద్దరి దగ్గర మంచి కాన్వర్సేషన్ జరిగింది, ఫైట్ జరిగింది బాగా. సో దీంట్లో కూడా పేర్నా అతిగా చేసింది. ఇప్పటికి కూడా తన ఎట్ట మారుతుంది చెప్పండి, అది బై బ్లడ్లో వచ్చినప్పుడు తను చెప్పిందే విధానం, తను చెప్పిందే రైట్, తను చెప్పిందే పర్ఫెక్ట్. ఇతరులు 100 మంది చెప్పినా వినదు, తను చెప్పిందే రైట్ అనే విధంగా చేసింది. నేను జరిగిన షోలో కూడా అలా జరిగింది. సో ఫైనల్గా అయితే మన నెక్స్ట్ రౌండ్లో ఓడిపోయింది కదా, ఫస్ట్ తనే అవుట్ అయిపోయింది. అంత రాజధానం చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ పేరున సైలెంట్ అయిపోయింటే ఆల్రెడీ ఆమెకు ఆపర్చునిటీ వచ్చింది. మిగతా రణాలకు ఇవ్వాలా, నేనే తినాలా, నేనే బతకాలంటే అది కాదు కదా. సో మొత్తానికైతే పేరున అయితే అవుట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఛాన్స్లో నబిల్ అయితే సక్సెస్ఫుల్గా గెలిచి సో అప్పీల్ టు పబ్లిక్ ఓటింగ్ అయితే గెలుచుకున్నాడు. తన అప్పీల్ అయితే ఓట్ చేసినాడు ఆడియన్స్కి. సో ఇది కరెక్ట్ వేనా? ఒకవేళ అటు అప్పీల్ చేయడం ఓట్లు వస్తాయా అని రాదా అని మనం డిస్కస్ చేస్తే అవన్నీ 100% రావు. ఎందుకంటే ఆట తీరు బట్టి ఉంటాయి. ఒక అప్పీల్ చేస్తేనే ఓట్లు పడతాయి, అది ఇంపాసిబుల్. సో ఆట తీరులో నబిల్ అయితే 100% ఇస్తున్నాడు ఈ వీక్లో. సో అతనికి టాప్ 3 కంపల్సరీ వస్తుంది. సో ఇక్కడ అప్పీల్ చేసిన మాత్రం ఓట్లు పడవు, అప్పీల్ చేయక మాత్రం ఓట్లు పడతాయని కాదు, కానీ మొత్తానికి అయితే ఆట తీరు బట్టి ఉంటుంది పర్ఫార్మెన్స్. సో మొత్తానికి అయితే ఈ వీక్ డేంజర్ జోన్లో ఉండేది, డైరెక్ట్ జోన్ ఉండేది పేర్నా, విష్ణుప్రియ, రోహిణి. వీళ్ళ ముగ్గురులోంచి డ్యామ్స్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఈ వీక్ జరగబోతుంది. వీళ్ళిద్దరిలోంచి ఒకరైతే మాత్రమే లేడీ టాప్ 5లో వెళ్ళిపోతారు. మిగతా ఇద్దరు లేడీస్ అవుట్, బిగ్ బాస్ అవుట్ నుంచి అవుట్ వెళ్ళిపోతారు. దాంట్లో మెయిన్గా పేర్నా, రోహిణి వీళ్ళిద్దరు ఉండే అవకాశం. ఎందుకంటే విష్ణుప్రియకి ఓటింగ్ అయితే బాగుంది. మేబీ ఎందుకో ఆడియన్స్ ఇంకా ఓటు వేస్తున్నారు విష్ణుప్రియకి. సో మేబీ టాప్ 5 ఉండే అవకాశాలు అయితే విష్ణుప్రియకి ఉన్నాయి. సో ఎలిమినేట్ అయ్యేది పేర్నా, తన రోహిణి వీళ్ళిద్దరైతే వెళ్ళిపోతుంది. కానీ రోహిణి ఆట తీరు బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది గత వీక్ నుంచి. నిన్న జరిగిన షోలో కూడా, నిన్న జరిగిన ఎపిసోడ్లో టాస్క్లో కూడా తోసడంలో టాప్ 3rd పొజిషన్. అంటే ఇద్దరు కలిసి నబీలు, విష్ణుప్రియ కలిసి ఒక రోహిణి మీదనే తోస్తూ ఉన్న ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ అంతవరకు పోరాడిందంటే యాక్సెప్ట్ రోహిణి ఆట తీరు బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. బట్ ఆడియన్స్ ఓట్లు వేస్తేనే కదా టాప్ 5 వెళ్తుంది రోహిణి. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.